అందరికీ వందనాలండి. ఈ లోకంలో ఒక సామెత ఉంది, దిష్టి కళ్ళు అని. వాళ్ళు చూస్తే ఏదైనా భుజించేటప్పుడు దిష్టి తగిలిద్ది అని. కొంతమంది కొత్త కొత్త బట్టలు కట్టుకుంటారు, వాళ్ళకి ఎదురుగా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళు అలాగా చూస్తే చాలు దిష్టి తగిలిద్ది, అంటే ఏదో ఒక ప్రమాదం జరిగిద్ది, ఏదో స్టమక్ ప్రాబ్లం వస్తుంది అని అంటూ ఉంటారు. అలాగే కొంతమంది మెల్లకళ్ళు ఉంటారు, వాళ్ళు స్ట్రేట్గా చూస్తారు కానీ ఆ చూపు పక్కా పోతుంది. అదేవిధంగా కొంతమంది బుసి కళ్ళు ఉంటాయి. సో కళ్ళు అనేవి చాలా రకాలుగా ఉంటాయి. కొంతమందికి ఉబ్బెత్తు కళ్ళు ఉంటాయి, కొంతమందికి కళ్ళలో ఉన్నటువంటి సమస్య వల్ల వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ఈ కళ్ళ గురించి ఎందుకు నేను ఇలా చెబుతున్నాను అంటే, బైబిల్లో ఒక వచనం ఉంది. ఏమిటి ఆ వచనం అంటే, లూకాసు వార్త 11వ అధ్యాయము 34వ వచనంలో, నీ దేహమునకు దీపు నీ కన్నే గనక నీ కన్ను తేటగా నుంటే నీ దేహం అంతయు వెలుగుమయం అవుతుందని చెప్పేసి దేవుడి వాక్యం మనకి ఇలా చెప్తుంది. సో నీ కన్ను తేటగా ఉంటే దేహం అంతా వెలుగుమయమైద్ది. ఎందుకు అయిద్దంటే, మనం కంటితో చూసిన దాన్ని ఆశిస్తాం, మనసు తొందర పెడుతుంది. ఆ మనసు తొందర పెట్టడం వల్ల మనం ఆ పనులు చేస్తాం. అవి మంచి పనులు కావచ్చు, చెడ్డ పనులు కావచ్చు. మంచి పనులు చేస్తే మంచిదే. ఇప్పుడు మన అవసరాలు ఉన్నాయి, నిత్య అవసరాలు ఉన్నాయి. అవి వెళ్ళి మనం ఏది మంచిదో ఏది బాగలేదో చూసి మనం తెచ్చుకుంటాం. అది మంచి పనులే, చూడటం మీద కంపల్సరీ. అలా కాకుండా చెడు దృశ్యాలు చూస్తూ ఉంటాం ఫోన్లలో కొంతమంది. అదేవిధంగా బయట కొంతమంది కొన్ని విషయాలు చూసి టెంప్ట్ అవుతూ ఉంటారు. తర్వాత ఎమోషనల్ ఫీల్ అవుతారు సెక్షువల్గా, దాన్ని చేయాలి, పొందుకోవాలని చెప్పేసి అలా తయారవుతూ ఉంటారు. మరి కొన్ని చోట్ల పోయినట్టయితే మనం ఆహార పదార్థాలు చూస్తాం, అవి తినాలి కావాలని ఆశపడతాం. ఫస్ట్ కారణం చూడటం వల్ల, తర్వాత మనసు శరీరం వాటిని కావాలంటది. అవి మన శరీరానికి అనారోగ్యం కలిగించినా కావాలని శరీరం ఆశిస్తుంది. కాబట్టికి మన కన్ను చూసే విధానంలో మన యొక్క ఆరోగ్యము, మన యొక్క సంతోషం ఉందనేది ఇక్కడ ముఖ్యమైన అంశము. మరి దీన్ని ఎలా తప్పించుకోవాలి అంటే, ప్రతి మనిషి ఏదో విధంగా ఈ కన్ను యొక్క మాయల్లో పడిపోయి తన శరీరాన్ని, తన జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది కొన్ని సందర్భాల్లో డబ్బు తన వద్ద లేకపోయినా అందంగా ఉంది కాబట్టి బంగారం చాలా బాగుంది తీసుకుందామని చెప్పేసి తీసుకుంటూ ఉంటారు. బంగారం తీసుకోవడం మంచిదే, కానీ తాహతకు మించి తీసుకుంటాం, అప్పు చేసి తీసుకోవడం ఇబ్బంది అవుద్ది. కాబట్టికి కొన్ని నష్టాలు మన జీవితంలో జరుగుతుంటాయి. వాటి నుంచి మనం విడుదల పొందాలి, వాటిని తప్పించుకోవాలంటే మన కన్ను పాజిటివ్గా చూడగలగాలి. అందుకే నీ దేహం అంతా వెలుగుమయమైద్దని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకో మాట ఏమన్నాడంటే, ఈ యొక్క లోకంలో మనిషికి నెగిటివ్ సూపర్ ఎందుకు వచ్చింది అంటే, బైబిల్ దానికి ఆన్సర్ చెప్తుంది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం ఇలాగుంది, సర్పము కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను మోసపరచబడి అని ఉంది. అంటే సర్పం ఉంది. సర్పం అంటే పాము, అంటే లిటరల్గా పాము కాదు, అపవాది, సాతాను, దయ్యానికి ఒక పేరు అన్నట్టు. అది కుయుక్తి చేత ఈ యొక్క స్త్రీని మోసపరిచి, ఈ పండు తిను, రమ్యమైంది, అందమైంది, బాగుంది, నువ్వు తింటే దేవదూత వల్లే దేవుని వల్లే ఉంటామని చెప్పేసి ఆ సాతాను అనే మోసం చేత అలా చెప్పి మోసం చేశాడు. వాడు చెప్పిన మాటలో కానీ అలా బలం ఉన్నా లేకపోయినా వాడు చూపించినటువంటి అందమైన ఫలాన్ని చూపించిండు. ఆ స్త్రీ ఆ మోజులో పడి ఆ ఫలం తిని తను పాపంలో పడిపోయింది. దానివల్ల అనేక పాపాలు వచ్చినాయి. అందులో ఒక పాపము చూపు అనేది ఒక పాపం. కాబట్టికే ఇవన్నీ పోవాలంటే యేసయ్య ఒక మాట చెప్పిండు. ఏమని చెప్పి, నీ లోకానికి వెలుగే ఉన్నాను అన్నాడు. సో నా వద్దకు వచ్చి వాడు ప్రార్థిస్తే వాడి యొక్క పాజిటివ్ మైండ్ని నేను ఇస్తాను. శరీరంలో, మనసులో, తలంపు, ఆలోచనలో పాజిటివ్ మైండ్ ఇస్తా అని చెప్పేసి దేవుడి వాక్యాన్ని సెలవిస్తాడు. ఇంకో విషయం చెప్పదలుచుకుంటే, మనం ఒక పాట ఉంది, నా కన్నులు తెరువుమయ్య నీలా చూచుటకు, నీలా జీవించుటకు, నా కన్నులు తెరువుమయ్యా. ఎందుకు తెరవాలట? ఇలా చెప్తున్నాడు, కన్నులు గల్గిన అందుడనేనయ్యా, కానలేక ఉన్నానయ్యా,
కన్నులు గల్గిన అందుడనేనయ్యా, కానలేక ఉన్నానయ్యా. అందుకే నా కన్నులు తెరువుమయ్యా యేసయ్యా. కాబట్టికి మన కన్నులు తేటగా చూస్తే మన శరీరం బాగుంటుంది, మన ఆరోగ్యం బాగుంటాం, మనం బాగుంటాం, తద్వారా సమాజం బాగుంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడు మనల్ని దీవించడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే పవిత్రమైన చూపులు చూస్తే ఏమైందంటే మనం పవిత్రంగా ఉంటాము. ఈ సమాజంలో మనం ఒక చక్కటి సందేశాన్ని తీసుకెళ్తాం. ఏమని? మనం ఏది చూసినా పవిత్రంగా చూస్తున్నామని. అదేవిధంగా మరొక విషయం మనం చూసుకున్నట్టయితే, మనం ఆశించిన దాన్ని శరీరం ఎప్పుడైతే బలంగా కోరుకుంటుందో మనిషి దానికి లొంగిపోతాడు. అందుకే యేసయ్య ఏమన్నారంటే, మీరు ఏమి చూస్తున్నారో జాగ్రత్తగా చూసి గ్రహించుకొని జీవించమని సెలవిచ్చాడు. మనం ఏమి చూస్తున్నాం? అసలు ఈ లోకాన్ని చూస్తున్నామా, దేవుని చూస్తున్నామా? సో దేవుని దృష్టితో ఈ లోకాన్ని చూస్తే నీకు సమస్తం మేలుగా జరుగుతుంది, సమస్తం నీకు మంచిగా అవుతుంది, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా అవుతుంది, నీ పిల్లలు మంచిగా ఉంటారు. ఎందుకంటే నీ దేహం చెడ్డదైపోకుండా, నువ్వు కష్టాలు పాలు కాకుండా, నువ్వు ఇబ్బందులు పాలు కాకుండా దేహాన్ని కాపాడుకుంటూ ఉండాలంటే మన కంటి చూపు చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టికి యేసయ్య చెప్పిన మాట మనం విని బైబిల్ ప్రకారంగా మనం జీవించినట్టయితే, అది క్రిస్టియన్ అయినా సరే, క్రిస్టియన్ కాని వాళ్ళైనా సరే, ఎవరైనా సరే, కన్నుతో మనం నెగిటివ్ కాకుండా పాజిటివ్ చూసి మనం ఈ లోకంలో జీవించుదాం. దేవుడిలో వాక్యాన్ని దీవించును గాక. ఆమెన్.